హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తినే కొబ్బరి ఉండలు అనమాట. ఈ కొబ్బరి ఉండలు ఎలా తయారు చేశాననేది మీకు వీడియోలో చూపిస్తానండి. కొబ్బరి ఉండలకి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ముందు నెయ్యి 1 స్పూను, యాలకుల పొడి, బెల్లం, తురిమిన కొబ్బరి అండి. చాలా సింపుల్గా 4 ఐటమ్స్తో మనకి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ముందుగా కళాయి గిన్నె పెట్టుకుని ప్యాన్లో నెయ్యి వేసుకున్నానండి. తురిమి పెట్టిన కొబ్బరిని వేసి వేయించుకుందాం. కొబ్బరి అనేది తడి లేకుండా పూర్తిగా డ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి. చూసారండి, పూర్తిగా డ్రై అయిపోయింది కదా, పొడి పొడిలాడుతూ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి బెల్లం 1 కప్ అండి. 2 కప్పుల కొబ్బరికి వచ్చేసి మనకి 1 కప్పు బెల్లం పడుతుంది. ఈ బెల్లాన్ని మొత్తం ఈ కొబ్బరి తురుములో వేసేసి మొత్తం కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకున్నాక కొద్దిగా ఒక 2 స్పూన్లు వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ అనేది మనకి బెల్లం కరగడానికి మాత్రమేనండి, అందుకే 2 స్పూన్లు మాత్రమే వేసుకోవాలి. మొత్తం బెల్లం మొత్తం కరిగిపోయింది కదండి. ఇప్పుడు ఇది తీగపాకం వచ్చే వరకు మనం వేయించుకోవాలండి. మరి ముద్రపాకం అయితే ఉండలు చాలా గట్టిగా వస్తాయన్నమాట. తీగపాకం వరకు వస్తే సరిపోతుంది. పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసేసి ఒకసారి కలుపుకుందామండి. 2 యాలకులు పొడి చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా వేసేసి ఒక్కసారి కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి. బాగా వేడిగా ఉంది కదా, కొంచెం చల్లారిన తర్వాత ఉండలుగా చేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి ఉండలన్నిటిని తయారు చేసుకుందామండి. ఈ కొబ్బరి అనేది పిల్లలకి చాలా మంచిదండి. కొబ్బరి కానీ బెల్లం కానీ పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి ఎప్పుడైనా కొబ్బరి చిప్పలు ఇంట్లో మిగిలినప్పుడు మనం ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. ఇలాగ ఉండలు మొత్తం తయారు చేసేసుకుందామండి. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే PNV తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.